హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కింగ్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, రాజం పోలుపల్లి యాత్రకు వచ్చామండి. పోలుపల్లి అమ్మవారు చాలా నిదర్శనం అండి. ఇది 99వ వార్షికోత్సవం, నెక్స్ట్ ఇయర్ 100వ వార్షికోత్సవం కూడా అవుతుందని చెప్పారు పంతులు గారు. శ్రీ పోలుపల్లి అమ్మవారి ఆలయ అర్చకులు వేమకోటి సూర్యనారాయణ శర్మ గారి మాటల ద్వారా స్థల పురాణం వినండి. దేవస్థానం అర్చకుడు వేమకోటి సూర్యనారాయణ శర్మ. శ్రీ పోలుపల్లి పండితుల అమ్మవారు పోలుపల్లి అనేటువంటి గ్రామం నుంచి వచ్చినట్టుగా ఆలయ స్థల పురాణం చెప్తున్నది. ఇక్కడ 1921లో అమ్మవారికి పోలుపల్లి అనే గ్రామంలో ఉత్సవం జరుగుతున్నది. పాల్గొన మాసంలో కొండ ముందు వచ్చేటటువంటి మంగళవారం ఆదిశోభ మంగళవారం యాత్ర జరుగుతుంది. ఆ పోలుపల్లి అమ్మవారి యొక్క యాత్ర, ఆ యాత్రకి 1921లో పాల్గొన మాసంలో జరిగినటువంటి ఆ యాత్ర మహోత్సవానికి రాజాం గ్రామవాసి అయినటువంటి నగడపల్లి వెంకప్ప గారు అనే ఆశాన్ని వెళ్లి అమ్మవారిని కొలుచుకొని పసుపు కుంకుమలన్నీ కూడా సమర్పించుకొని అమ్మవారి తీర్థవంతాన్ని ముగించుకొని గూడిబండిలో అప్పట్లో ఉన్నటువంటి ఆ గూడిబండిలో ఆయనని వారి ఇంటికి వెళ్ళిపోతాం కుటుంబంతో వచ్చారు. వచ్చేసరికి ఈ స్థలంకి వచ్చేసరికి బండి అది తీవ్రమైన బరువు అయిపోయి పోతులు లాగలేక ఆ పశువులు ఏమని మోకాళ్ళు వేసి ఉండిపోతాయి. ఎంతవరకు వచ్చాయి ఇక్కడే ఇల్లుకున్నా ఎంతవరకు వచ్చిన పశువులు రాకపోవడం ఏంటి, లేవకూడదామని ఆ వెంకప్ప గారు బండి దిగారు. బండి దిగిన తర్వాత ఒక ఆలోచిస్తే అలాగైతే బండి దిగితే గాజులు గజ్జులు శబ్దం వినిపిస్తుందో ఆ శబ్దం బండి ఊగడం మాత్రమే కనిపించింది. ఆ తర్వాత ఏదో అనుకున్నారు, ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ తర్వాత ఈ రాజా గ్రామంలో పరమ ధార్మికవేత్త అయినటువంటి ఆర్యవైశ్య కుటుంబానికి చెందినటువంటి బాగచర్ల మల్లయ్య శ్రేష్ఠ గారు అనేటువంటి మహనీయుడికి స్వప్నంలో కనిపించి, ఓ మల్లయ్య, నేను పోలిపిల్లి పండితుల్ని రంగప్ప గారి బండిలో వచ్చాను. నేను ఇక్కడ పనస చెట్టు ఉండేది, ఆ పనస చెట్టు నేను ఐక్యమయ్యాను. ఆ చెట్టుని చతుర్భుజాకారంగా చెక్కి ప్రతిష్ఠించుకోండి, ఈ ప్రాంత వాసులందరికీ భక్తజన కలపోలిగా ఉంటాను అని అమ్మవారు స్వప్నంలో చెబుతూ ఆవిడ ఎలాగైతే గూడు బండిలో దిగి ఆ చెట్టులో ఐక్యమయ్యారో అదంతా కూడా ఆయనకి స్వప్నంలో కనిపించారు. ఈ యొక్క పనస చెట్టుని తాండ్ర బాపారెడ్డి గారు రాజా పరిపాలించేవారు రాజవంశీయ టైంలో. వారు కూడా ఇక్కడ ఈ చెట్టుతో దైవవృక్షంగా కూడా సంబరాలు చేస్తూ ఉండేవారు. అప్పట్లో ఊరికి పడమర భాగంలో కట్టు వేసి ఇక్కడ ఆరాధన చేసుకునేవారు. అటువంటి దేవత వచ్చేటువంటి పనస చెట్టులో అమ్మవారిని చెక్కించి ఆ చెట్టుతో అమ్మవారి తన చతుర్భుజాకారంగా చెక్కించి ప్రతిష్ఠ చేద్దామని పునాదులు తీశారు వాకచర్ల మల్లయ్య శ్రేష్ఠ గారు. తీస్తే ఆ పునాదులు ఇది పబ్లిక్ ప్లేస్ అని R&D దానికి పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ ఎటు వయసులో గుడి నిర్మాణానికి పనికిరాదని అప్పట్లో ఉండే సూపర్వైజర్ దాన్ని అడ్డేసి ఆ తీసిన పునాదులు కప్పేసి తాను ఇంటికి వెళ్ళిపోయారు సూపర్వైజర్ గారు. కొన్నాళ్ళకి ఆయన అనారోగ్యం పాలయ్యారు. వాంతులు పట్టుకొని వేసినటువంటి మందు శరీరానికి ఎక్కగా అప్పట్లో ఆయుర్వేదం బాగా ప్రాచుర్యంలో ఉండేది. గణ వైద్యులు బాగు చేసినది కూడా ఇచ్చిన మందు శరీరం ఎక్కించుకోవడం లేదు కాబట్టి చనిపోతాడు అని ఆ యొక్క వైద్యులు తీర్మానం చేశారు. చేసిన కదా ఈ యొక్క ఈ పునాదులు కప్పినటువంటి అపరాధులను అదైతే మాత్రం తప్పకుండా ప్రాణభిక్ష పెట్టమని తప్పకుండా ప్రతిష్ట చేతను ఆయన సస్యం. అప్పట్లో 1926లో ప్రతిష్ట 27లో తొలి యాత్ర జరిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పాల్గొన మాసంలో కొండ ముందు వచ్చేటువంటి ఆదిశోభ మంగళవారంలో అమ్మవారిని కొలుచుకోవడం అనేది తరతరాలుగా వంశాచారంగా ఇది ఒక ప్రాచుర్యంలోకి వచ్చిన అమ్మవారు మహాశక్తివంతమైన అమ్మవారు. ఆదివారం నాడు సోమవారం మంగళవారం పూజ చేస్తారు. ఆదివారం నాడు జాతర ప్రారంభమవుతుంది, సర్వదర్శనాలు ఉంటాయి. సోమవారం నాడు ఆ అమ్మవారి మొక్కలు చెల్లించుకుంటారు. మంగళవారం నాడు విశేషంగా కూడా చుట్టుపక్కల ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి నుంచి కొలుచుకుంటారు. ఫ్రెండ్స్, రాజం యాత్ర శ్రీ పోలుపల్లి అమ్మవారి స్థల పురాణం విన్నారు కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.